హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మనం క్రాప్ టాప్ ఉంటుంది కదండి, 13 to 14 ఇయర్స్ అంటే 12 నుంచి 14 ఇయర్స్ మధ్యలో పాపలకి క్రాప్ టాప్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం నడుము ఉంటుంది కదా, ఇట్లా మన దగ్గర ఉన్నటువంటి సైజుది ఒకటి బ్లౌజ్ తీసుకొని నడుము కొలత అయితే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నడుముని 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలి. మన దగ్గర ఇంట్లో ఉంటాయి కదా, ఆల్రెడీ వాళ్ళకి సెట్ అయిన ఏమైనా బ్లౌజెస్, క్రాప్ టాప్ బ్లౌజెస్ ఉంటాయి కదా, ఆ సైజు బ్లౌజ్ తోటి అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ని అయితే తీసుకున్నాను అనమాట. 1 మీటర్ లైనింగ్ పీస్ని అయితే తీసుకున్నాను. ఈ లైనింగ్ పీస్ని ఇలా నిలువుగా 4 మడతలు అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా నిలువుగా వేసుకున్నాం అనుకోండి, మనం క్రాప్ టాప్స్ కట్ చేసేటప్పుడు క్లాత్ అడ్జస్ట్ అవుతుందన్నమాట. 4 మడతలు అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నడుము ఇందాక చెప్పాను కదండి, బ్లౌజ్ యొక్క నడుము పార్ట్ని 4 భాగాలుగా మడత పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఆ మార్కింగ్ అలా చేసుకోవాలన్నమాట. అది నడుము లూజు ఎంత వచ్చిందో ఒకసారి టేప్ తోటి అయితే మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడైతే నాకు 7.5 వచ్చింది. అవి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ అట్లా మార్క్ ఎక్కువ చేసుకోవాలన్నమాట. 8 ఇంచెస్ అలా తీసుకొని ఒక 1 ఇంచ్ అయితే మనం డాట్స్ కుడతాం కదా, డాట్స్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 కానీ 2.5 ఇంచులు కానీ మన ఇష్టం ఎంతైనా సరే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఇంకా బ్లౌజ్ యొక్క పొడవు కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ వీలైతే ఒక బుక్లో రాసుకొని టేప్ తోటి చేసుకున్నా పర్వాలేదు, డైరెక్ట్ ఇలాగ బ్లౌజ్ పెట్టి కట్ చేసుకున్నా ఈజీగానే ఉంటుంది. అంతకంటే ముందు ఇక్కడ ఏం చేయాలంటే కింద ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంతా మనకి కింద ఖర్చు ఉండేటట్టుగా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద మనం నడుము యొక్క లూజుని, ఖర్చుని, వీటన్నిటిని కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి వదిలిపెట్టాలి, ఎందుకంటే ఖర్చులోకి అనమాట అది. ఇప్పుడు బ్లౌజ్ ఎంత పొడవు ఉంది ఏంటి అనేది ఈ విధంగా చూసుకోవాలి. ఆ లైన్ మీద నుంచి బ్లౌజ్ని నిలువుగా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర వరకు నిలువుగా పట్టుకొని ప్లేస్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఎంత వచ్చిందంటే చూపిస్తాను. కొలుచుకోవాలన్నమాట. ఎంత వచ్చింది కొలుచుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనం పైన షోల్డర్లో కూడా ఫోల్డ్ చేస్తాం కాబట్టి అట్లా ఎక్కువ తీసుకోవాలి. మొత్తం ఇక్కడ ఎంత వచ్చిందంటే ఈ బ్లౌజ్ ప్రకారం 14.5 ఇంచులు అయితే వచ్చింది నాకు. అయితే కస్టమర్ ఏం చెప్పారంటే ఇది కస్టమర్ బ్లౌజ్ అనమాట, వేరే వాళ్ళది. ఇక వాళ్ళు కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు. అందుకని చెప్పి నేను కొంచెం 1 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పొడవు అయిపోయింది, నడుము లూజ్ అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ అయితే ఈ విధంగా తీసుకోవాలన్నమాట. బ్లౌజ్ని ఇట్లాగా ఆ చంక భాగం నుంచి ఈ చంక భాగం వరకు స్ట్రైట్గా ఇలా పట్టుకొని గుంజి ఆ టేప్ తోటి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 15 ఇంచులు వరకు వచ్చినట్టుంది నాకు. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే అండి, మనము డ్రెస్సెస్ కానీ క్రాప్ టాప్స్ కానీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కొంచెం లూజ్గానే మెజర్మెంట్ తీసుకోవాలి. బ్లౌజ్లకు లాగా టైట్గా అయితే తీసుకోవద్దు అనమాట. ఇక్కడైతే నాకు 8 ఇంచెస్ వచ్చింది చెస్ట్ లూజు. ఇక్కడ ఒక 8 ఇంచెస్ అలా ఫోల్డింగ్ దగ్గర నుంచి యువతలకి 8 ఇంచెస్ మార్క్ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ 8 ఇంచెస్ వచ్చింది కాబట్టి చెస్ట్ లూజు, నడుము లూజు, చెస్ట్ లూజు చిన్నపిల్లలకు ఒకలాగే ఉంటుంది. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే డిఫరెంట్గా ఉంటుంది. 8 ఇంచెస్ వచ్చింది కాబట్టి షోల్డర్ అయితే 6 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం బ్యాక్ సైడ్ హోల్ పెట్టమన్నారు వాళ్ళు, అందుకని చెప్పేసి కొంచెం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి 12 to 13 ఇయర్స్ 14 ఇయర్స్ పిల్లలకైతే. ఇంకా చంక డౌన్ కూడా 6 ఇంచులు తీసుకున్నాను అనమాట. తర్వాత అక్కడ నుంచి 8 ఇంచులు ఈ విధంగా వీటిలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఒక 2.5 ఇంచెస్ కట్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మధ్య భాగంలో ఈ రెండింటికి మధ్య భాగంలో ఒక 1.5 ఇంచ్ అయితే మనము ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకుంటాం కదా, దానికోసం అని చెప్పి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 6 ఇంచెస్లో హాఫ్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రౌండ్గా ఒక కర్వ్ షేప్ అయితే ఇచ్చేసానమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్ని మెజర్మెంట్స్ చెక్ చేసుకోవాలి. మనం తీసుకున్నది కట్ చేసే ముందు 10 సార్లు మెజర్మెంట్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ అయితే మార్క్ చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ 4.5 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. 4.5 ఇంచెస్ తీసుకుంటే 4.5 తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. 3 ఇంచులు అయితే షోల్డర్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా
నేనైతే ఇక్కడ సైజు బ్లౌజ్ తోటి అయితే మార్క్ చేయలేదు. నెక్ డీపు 4.5 పెడితే సరిపోతుంది. ఒకసారి మళ్ళీ సైజు బ్లౌజ్ తోటి కూడా మీకు పెట్టి చూపిస్తాను ఎంత ఉంది ఏంటి అనేది. ఇక్కడ రౌండ్ గల్లా అయితే మార్క్ చేసుకుంటున్నాను. మన ఇష్టం ఏ గల్లా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గల్లా మీకు నెక్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఒరిజినల్ వచ్చేసి అలా పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి నెక్ దగ్గర వరకు పెట్టుకొని చూస్తే 4 ఇంచెస్ వచ్చింది. 4 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. పైన మనం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తాం కదా, అది కూడా కలుపుకుంటే 4.5 ఇంచెస్ వస్తుంది. అంటే నేను మార్క్ చేసింది కరెక్టే. జనరల్గా 4.5 ఇంచులు అలా పెడితే సరిపోతుంది అనమాట. ఒక్కొక్కరికి హైట్ని బట్టి కూడా మనం ఈ లెంత్ అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్కి ఒక 1 ఇంచ్ అంతా పైకి ఒక డాట్ డ్రా చేసుకొని అట్లా క్రాస్గా అయితే కొంచెం క్రాస్ తీయాలి. ఇట్లా క్రాస్ తీయడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ చూడడానికి చాలా బాగుంటుంది, ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఈ క్రాస్ అనేది మనము లాంగ్ ఫ్రాక్స్ కూడా తీయాలన్నమాట. ఇక్కడ 4.5 ఇంచులు కానివ్వండి, 4 ఇంచులు కానీ మనము ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నడుము దగ్గర నుంచి ఇట్లా, ఎందుకంటే డాట్స్ వేస్తాం కదా మనం. ఇక్కడ మనం ప్రిన్సెస్ డాట్ అయినా వేయచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. లెంత్ కూడా 4.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇంకెలా మార్క్ చేసుకున్నాను ఆ విధంగా అయితే సింపుల్గా ఇలా కట్ చేసేసుకోవడమే అంతే. కటింగ్ అయితే అయిపోయింది. కటింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్ని బట్టి, వేస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ తక్కువ వచ్చింది అనుకోండి, 6 ఇంచులు 6.5 ఇంచులు అలా వస్తే మాత్రం 5.5 ఇంచెస్ అలా తీసుకోవాలి చిన్నపిల్లలకి. చెస్ట్ లూజు 8, 8.5 అలా వచ్చిందంటే షోల్డర్ అనేది పెరుగుతూ ఉండాలన్నమాట. అంటే మనం నెక్కుని బట్టి, బోట్ నెక్స్ అలా అయితేనేమో 7, 7.5 అలా. నార్మల్గా ఇట్లా హోలు డీప్ నెక్లు అయితేనేమో 6 ఇంచులు అలాగా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో కొంచెం లోత్ అయితే తీసేస్తున్నాను. ఈ వీడియోలో ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను మీతోటి. జనరల్గా మనము ఇలా చిన్నపిల్లలకి బ్యాక్ సైడ్ హోల్ పెట్టి ఉక్సులు పెట్టి కుట్టినప్పుడు బ్యాక్ సైడ్ హుక్స్ దగ్గర చాలా లూజ్ వచ్చేస్తుంది అనమాట. పైన హోల్ దగ్గర బాగానే ఉంటుంది, నడుము దగ్గర కింద హుక్స్ దగ్గర, అంటే కింద హుక్స్ పెట్టుకునే చివరి పార్ట్ దగ్గర అయితే రాదు. మనం స్టార్టింగ్ పాయింట్లో ఉక్స్ పెడతాం కదా, అక్కడ చాలా లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది ఏంటి అని నేను చాలా బ్లౌజెస్ అయితే రీసెర్చ్ చేశాను. అంటే వీడియోస్ అయితే ఏం చూడలేదు, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. అది మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను హోల్ కోసం అయితే డ్రా చేస్తున్నాను. పైన ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను, కింద ఒక 5 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అలా పెట్టాను అనమాట. పైన కింద 3 ఇంచెస్ డ్రా చేసుకొని ఒక బాక్స్ డ్రా చేసి అందులో అయితే నేను హోలు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఈ బాక్స్లో హోలు చిన్నగా కావాలన్నా పెద్దగా కావాలన్నా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం డ్రా చేసుకోవచ్చు. ఈ హోల్ అనేది రకరకాలుగా డిజైన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా మనకు నచ్చినట్లు మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే ఇచ్చేస్తున్నాను అనమాట, డ్రా చేస్తున్నాను అనమాట. ఎన్నిసార్లు ఇలా కటింగ్ చేసి కుట్టినప్పుడల్లా నాకు మెయిన్గా చిన్నపిల్లల బ్లౌజులు అయితే అబ్జర్వ్ చేశానమాట. బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టే దగ్గర పైన పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేను ఈ మెజర్మెంట్ అయితే ఈ బ్లౌజ్ మీద ట్రై చేస్తున్నాను. అయితే ఇక్కడ చెక్ చేసుకోవాలి, అలా లూజ్ రాకుండా ఉండాలంటే పైన హోల్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ చెక్ చేసుకున్నాను, 8 ఇంచెస్ కరెక్ట్ వచ్చింది. మిడిల్లో చెక్ చేసుకున్నాను. కింద కూడా ఇక్కడ తేడా వస్తుంది అనమాట. మనకి ఇక్కడ 8 ఇంచులు వచ్చింది. జనరల్గా మనకి నడుముకి చెస్ట్కి మధ్యలో ఉండే లూజ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. పైన 8 ఇంచెస్ వచ్చిందంటే కింద 7.5, 7 అలా వస్తుంది అనమాట. అలాగా 7 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని కింది నుంచి ఇట్లా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ నుంచి స్టార్ట్ చేసి కింది వరకు కూడా ఇట్లా క్రాస్గా ఒక లైన్ అయితే తగ్గించేసి డ్రా చేస్తున్నాను అనమాట. అంటే ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా కాకుండా ఇట్లా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ కట్ చేసేస్తారనమాట లోపలికి. దానివల్ల ఏమవుతుందంటే మనం కుట్టిన తర్వాత మనకి లూజ్ రాకుండా పిల్లలకి కరెక్ట్గా బ్యాక్ సైడ్ హుక్స్లు కూడా కరెక్ట్గా ఫిక్స్ అయిపోతాయి అనమాట. ఈ టిప్ అయితే ఎవరికైనా ఈ ప్రాబ్లం వస్తుందన్నప్పుడు ట్రై చేయండి, పక్కా వర్కౌట్ అవుతుంది. నాకైతే వర్కౌట్ అయ్యింది. ఇలాగా పైన మాత్రం హోల్ దగ్గర కట్ చేయొద్దు, కింద హుక్స్ పార్ట్ దగ్గరనే ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి కట్ చేసి ఇట్లా క్రాస్గా కట్ చేసి స్టిచ్ చేయండి, ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఈ టిప్ అయితే ట్రై చేయండి. అర్థం కాకపోతే ఒకసారి కామెంట్లో అడగండి, నేను మళ్ళీ సపరేట్గా వీడియో చేసి పెడతాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ కూడా కింద మన మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ అంత లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఆ లైన్ మీద హ్యాండ్స్ అయితే పెట్టేసి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూడా నేను
లెంత్ చెక్ చేసుకుంటున్నాను. మొత్తం 11 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ కింద మన హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా సైజు బ్లౌజ్ని బట్టి మార్క్ చేసుకుంటున్నాను. కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు, అందుకని చెప్పి కొంచెం ఎక్కువనే పెట్టి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ పైనుంచి ఇలాగ హ్యాండ్ పెట్టేసి చంక భాగం అయితే చంక లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను. చంక లూజ్ తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే మార్క్ చేసి ఇలాగా ఒక 1.5 ఇంచ్ పైన ఇట్లా లైన్ డ్రా చేసి హ్యాండ్ని అయితే ఇక్కడ పైన కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువగా డ్రా చేశాను, ఎందుకంటే మనకి ఆల్రెడీ బ్లౌజ్ కుట్టి ఉంటుంది కాబట్టి ఖర్చు ఫోల్డ్ అయిపోయి ఉంటుంది. మనం మార్కింగ్ చేసేటప్పుడు మనం మార్కింగ్ చేసిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్కువ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే అది ఖర్చు కోసం. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. 2.5 ఇంచులు మనకి చంక డౌన్ రావాలి హ్యాండ్కి. ఇక్కడ వచ్చిందా లేదా, నేను మార్క్ చేసింది కరెక్టేనా కాదా అని చెక్ చేస్తున్నాను. వచ్చింది. 2.5 ఇంచులు అయితే చంక డౌన్ వచ్చిందనమాట. అలా చేసుకోవచ్చు, డైరెక్ట్ బ్లౌజ్ ఫిట్ అయినా ఇలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసేస్తున్నాను. మొత్తం కూడా ఫుల్ హ్యాండ్స్ అన్నమాట ఇవి. హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ హ్యాండ్ పీస్ కరెక్ట్గా మనం కట్ చేసిన బాడీ పార్ట్కి సెట్ అవుతుందా లేదా అని ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇట్లా చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా అయితే సరిపోయింది. పైన ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే షోల్డర్స్ జాయిన్ చేస్తాం కాబట్టి. ఇంకా ఒరిజినల్ క్లాత్ మీద మనం కట్ చేసిన ఈ లైనింగ్ పీసెస్ అన్నీ కూడా పెట్టేసి కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేశాను. కటింగ్ అంతా అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా చేసేసాను అనమాట. స్టిచ్చింగ్ అయితే డీప్గా వీడియో తీయలేదు. హ్యాండ్స్ అయితే ఈ విధంగా జాయిన్ చేసేసాను. నెక్స్ట్ బాడీ పార్ట్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో అయితే క్లియర్గా ఏం తీయలేదండి, ఎందుకంటే వీడియో మరీ లెంతీ అయిపోతుందని. ఈ వీడియో ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. నేను ఒక చిన్న టిప్ అయితే షేర్ చేశాను కదా, బ్యాక్ సైడ్ టిప్ కోసం అన్నట్లుగా వీడియో తీస్తాను. చాలామందికి ప్రాబ్లం వస్తుంటుంది. పిల్లలకి బ్లౌజులు కుట్టినప్పుడు బ్యాక్ సైడ్ హుక్స్ దగ్గర లూజ్ వస్తుంది అనమాట. టాప్ పాయింట్లో టాప్ హుక్స్ పెట్టిన దగ్గర లూజ్ వస్తుంది, కింద రాదు. అది కూడా ఎంత వస్తుంది అంటే ఒక 1 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు వస్తూ ఉంటుంది. దాన్ని నేను అబ్జర్వ్ చేశాను అనమాట. మళ్ళీ కట్ చేసి హుక్స్లు తీసి మళ్ళీ దాన్ని సెట్ చేయాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది. అట్లా కాకుండా మనం ఫస్టే కటింగ్లోనే సెట్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసిన తర్వాత డబల్ పని కాకుండా ఉంటుందన్నమాట. ఏం లేదు, ఇందాక చెప్పినట్లుగానే కింద హోల్ కట్ చేసిన కింద హుక్స్ ఫస్ట్ హుక్ పెట్టే దగ్గర మెజర్మెంట్ అనేది అక్కడి నుంచి మనం నడుము దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ కొలుచుకోవాలన్నమాట. కొలుచుకొని చెస్ట్ లూజ్ కంటే ఒక 1/2 ఇంచు తక్కువ వస్తుంది. ఎంత తక్కువ వచ్చిందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు అని అనుకుంటే కనుక హుక్స్లు వేసే దగ్గర ఏం చేస్తారు, హుక్స్ కాజా వేసే దగ్గర హోల్ దగ్గర ఇందాక చూపించినట్లు ఒక 1/2 ఇంచు లోపలికి ఇట్లా క్రాస్గా మార్క్ చేసి కట్ చేయండి. కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు టేప్ పెట్టి కొలవడం అంతా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇలా చెప్తున్నాను. కొంచెం క్రాస్గా తీసేసారనుకోండి నేను చూపించిన విధంగా ఫిట్టింగ్ బాగుంటుంది. కాకపోతే మనం చూడడానికి క్రాస్గా క్లాత్ తగ్గిందేమో, స్టిచ్చింగ్ కరెక్ట్గా రాదేమో అనిపిస్తుంది. లేదండి, వేసుకున్నాక మాత్రం సెట్ అవుతుంది అనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కుట్టేసి పైపింగ్ వేసేసి జాయిన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. వాళ్ళకి పంపించేసాను. బ్లౌజ్ వేసుకున్నాక కూడా బాగా సెట్ అయింది అన్నారు. నెక్స్ట్ టైం అయితే లెహంగా అంటే లంగా కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలని వీడియో అయితే చేస్తానన్నమాట. ఇదైతే జస్ట్ బ్లౌజ్ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కటింగ్ చేయాలి అని షేర్ చేశాను. వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.